వైద్య విద్యలో నివాస ఆధారిత రిజర్వేషన్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులు అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. ఉన్నత విద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆర్టికల్ 14ని ఉల్లంఘించినట్టే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వైద్య విద్యలో నివాస ఆధారిత రిజర్వేషన్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులు అనుసరిస్తున్న ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్ర నివాసం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. ఉన్నత విద్యా కోర్సుల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆర్టికల్ 14ని ఉల్లంఘించినట్టే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఈ తీర్పు వర్తించదని తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం.